నమస్కారం వార్తలకు స్వాగతం నేను శ్రీచంద్ర ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ 111 జీవో ఎత్తివేతకు మంత్రిమండలి ఆమోదం ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుతో పాటు చెన్నూరు ఎత్తిపోతల నిర్మాణానికి నిర్ణయం యాసంగిలో పండిన ధాన్యాన్నంతా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందన్న సీఎం రేపటి నుంచే ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను తెరుస్తామన్న కేసీఆర్ ధాన్యం కొనుగోలుపై కేంద్రం రైతు వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందన్న కేసీఆర్ ధాన్యం కొనలేకే మెలికలు పెడుతోందని ఆరోపణ బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి లేఖ ఇచ్చారా లేదా కేసీఆర్ కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న వాస్తవాలను వక్రీకరించి టీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహం ప్రపంచానికి ఆహార నిల్వలను అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్న ప్రధాని దేశ అవసరాలకు సరిపడా ఆహార నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి వంట నూనె అక్రమ నిల్వలపై కేంద్ర బృందాల ఆకస్మిక దాడులు పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున నిల్వల సీజ్ నూనె గింజల నిల్వలపై నిషేధం పొడిగింపు శ్రీలంకకు మానవతా సాయాన్ని కొనసాగిస్తున్న భారత్ తాజాగా 11,000 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా వివరాలు చూస్తే సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంత్రివర్గం సమావేశమైంది ధాన్యం కొనుగోళ్లే ప్రధాన ఎజెండాగా మంత్రివర్గం సమావేశమైంది 111 జీవోను ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ఫార్మా యూనివర్సిటీల ఏర్పాటు చెన్నూరు ఎత్తిపోతల పథకం వంటి నిర్ణయాలకు కూడా ఆమోదం తెలిపింది దీంతో పాటు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలను మరోసారి నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది కేబినెట్ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో గతంలో ఈ వికారాబాద్ జిల్లా ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రభుత్వ పరంగా మేము ఇచ్చినటువంటి హామీ మేరకు జీవో 111 ఎత్తేస్తూ కేబినెట్ డిసైడ్ చేసింది అయితే దాని మీద చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ చేసినాము పొల్యూషన్ బోర్డు ఈ పర్యావరణానికి సంబంధించి అటవీ శాఖ ఇతరులందరినీ కలిపి ఎట్టి పరిస్థితులలో మూసీ నది ఈసా నది మరియు ఆ రెండు జలాశయాలు కలుషితం కాకుండా ఏ పద్ధతిలో దానికి పెట్టానో గ్రీన్ జోన్స్ కూడా డిక్లేర్ చేస్తూ మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఆ జీవో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆదేశం ఇచ్చినాం బహుశా కొద్ది రోజులలో చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళందరూ సమావేశమై దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ అవుతాయి ఇది అక్కడ ప్రాంత ప్రజలకు ఒక మంచి శుభవార్త తర్వాత మే 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు పట్టణ ప్రగతి మరియు పల్లె ప్రగతి డ్రైవ్ అది కూడా ఈరోజు కేబినెట్ డిసైడ్ చేసింది ఆ ప్రకారం దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది సివిల్ అవియేషన్ ప్రపంచవ్యాప్తంగా బాగా పెరుగుతూ ఉంది ఇప్పుడు మన దగ్గర చాలా పద్ధతిలో పెరుగుతూ ఉంది నవ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈస్ ద 4th లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా సో వాళ్ళు చెప్పిన ప్రకారంగా సెకండ్ రన్వే గురించి కూడా ఇమీడియట్ స్టెప్స్ తీసుకోమని చెప్పి జిఎంఆర్కి చెప్పినాం మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టెర్మినల్ ఏదైతే ఉందో టెర్మినల్కి సదరన్ సైడ్లో ఒక రన్వే ఉంది ఎగ్జాక్ట్లీ టెర్మినల్ మధ్యలోకి వచ్చి నార్త్ సైడ్ ఇంకో రన్వే వస్తారన్నమాట సో అది కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సెకండ్ రన్వే పనులు స్టార్ట్ అవుతాయి ప్లస్ 4th లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ కింద వచ్చినాం కాబట్టి సివిల్ అవియేషన్ కోర్సెస్లో సివిల్ అవియేషన్లో ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఇండస్ట్రీ అవుతున్నది కాబట్టి దాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుని పోమని చెప్పినాం తర్వాత ఇంకో మెయిన్ డిసిషన్ ఈ యూనివర్సిటీలలో నియామకాలు అన్ని కలిపి దాదాపు ఒక 3,500 పైచీలకు ఉన్నట్టున్నాయి ఇది ఎవరికి వాళ్ళే చేయడంలో అక్కడ కొన్ని రకాల ఇబ్బందులు కొన్ని ఆరోపణలు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి వేరే రాష్ట్రాలు పరిశీలించినప్పుడు ఒక కామన్ బోర్డు విద్యాశాఖ ఆధ్వర్యంలో పెట్టి రిక్రూట్మెంట్ చేసి ఏ యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ఎంత అవసరమో తెప్పించుకొని ఆ ప్రకారం ఫుల్ఫిల్ చేస్తారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానీ ఇతర మెకానిజం కానీ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా చేసి ఆ రిక్రూటెడ్ స్టాఫ్ను వాళ్ళకు అలాట్ చేసేస్తారు తెలంగాణలో పండిన ధాన్యాన్నంతా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు రేపటి నుంచి ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని సీఎం హామీ ఇచ్చారు 4-5 రోజుల్లో కొనుగోలు ప్రారంభిస్తామని రైతులెవరూ తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు ప్రకటించిన మద్దతు ధర మేరకే క్వింటాలకు 1,960 రూపాయలు చెల్లిస్తామని డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం రైతు వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించిన కేసీఆర్ ధాన్యం కొనలేకే రకరకాల మెలికలు పెడుతోందని విమర్శించారు బాయిల్డ్ రైస్ను కేంద్రం ఎగుమతి చేస్తూ కూడా అబద్దాలాడుతోందన్నారు యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే క్వింటాలకు 67 కిలోల బియ్యం కూడా రాదని
ఆ నష్టాన్ని మాత్రం రాష్ట్రమే భరించాలంటాం ఎంతవరకు సమంజసమని కేసీఆర్ ప్రశ్నించారు. పిచ్చిగా తలా తోకలేని విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చేసింది. ఏ రాష్ట్రమైనంత పంట మేము వేసినాం, తీసుకోమంటే నీకు చేతగాక ప్రతిసారి మెలిక పెట్టి తెలివి తక్కువ మెలికలు పెట్టి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్న బాధ్యతను విస్మరించి ఎస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎవైడింగ్. మేము ఎగుమతి చేయలేమని గత 3-4 సంవత్సరాలు అనేక వేల టన్నుల బాయిల్ రైస్ ఎగుమతి చేసి ఎగుమతి చేయలేదని అబద్ధాలు చెప్పి అనేక రకాలుగా చేసిండ్రు. ఇలా ఏంది తేడా? దాని ఉన్నది ఏంది? బ్రహ్మ పదార్థం. దాని పేద బ్రహ్మ పదార్థం ఏమైనా ఉందా? ఏమున్నది అందులో? నూకల శాతం ఎక్కువ అవుతుంది. యాసంగి వడ్లల్లో నూకల శాతం ఎక్కువ అవుతుంది. టెంపరేచర్స్ పెరుగుతాయి కాబట్టి, టెంపరేచర్ టైంలో పంట వస్తుంది కాబట్టి పెరుగుతుంది. పంటలు వచ్చేది మనకి ఏప్రిల్ మేలో సాధారణంగా 35 degrees దాటిపోతుంది. 35 టచ్ అయినప్పుడు ఏంటంటే బ్రోకెన్ రైస్ ఎక్కువ వస్తుంది. ఆ పర్సెంటేజ్ తేడా అయిపోయాడు అంత కథ. ఏమైనా బ్రహ్మ పదార్థం ఏమి లేదు. అదేందో కథ అని అనుకొని తెలివి తక్కువతనంతో ఏందది కథ అంటే ఏంటంటే 67 కిలోల బియ్యం వస్తుందండి మామూలు టైంలో పడితే. దానిలో సగం ఇప్పుడు వస్తుంది. 100 కిలోల వడ్లు పట్టినట్టయితే అదే వర్షాకాలంలో వడ్లకేమో 67 కిలోల బియ్యం వస్తుంది. యాసంగి ధాన్యానికి ఏమొస్తుంది? 34-35 కిలోలు వస్తుంది. ఆ రాని శాతం ఏదైతే ఉందో అది తేడా వస్తుంది. ఆ డబ్బు కేంద్రం భరించాలి వాస్తవానికి. ఎస్, యాజ్ ఎ స్టేట్ నీ బాధ్యతను గుర్తు చేయడం మా కర్తవ్యం. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు మెయింటైన్ ద బఫర్ స్టాక్స్. రైతాంగం పట్ల, దేశ ప్రజల పట్ల ఎంత బాధ్యతారహితంగా కేంద్రం ఉన్నదనే దానికి ఇది ఒక సంకేతం. ఇప్పుడు ఈ కేంద్రము ఈ చిన్నపాటి డిఫరెన్స్ మేము భరించము, మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు. మేము చివరి దాకా ప్రయత్నం చేసినాం. ఇప్పుడు పంటలు వచ్చేస్తున్నాయి, ఆల్మోస్ట్ ఫుల్ స్పీడ్లో కోతలు స్టార్ట్ అయిపోయినాయి ముమ్మరంగా. ఈ శిలరమలర కేంద్ర ప్రభుత్వం తినాకరిస్తే మేము మా రైతాంగాన్ని చిరగొట్టుకోదలుచుకోలేదు. డెఫినెట్గా ఈ యాసంగి వడ్లను ఒక గింజ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి క్యాబినెట్ హెస్ టేకెన్ ఎ డెసిషన్. దానికి ఆ వచ్చే వ్యత్యాసం ఎంత, ఆ వ్యత్యాసానికి మేము భరించాల్సింది ఎంత అనే దానికి ఒక 4 ఎక్స్పర్ట్స్ దాంతో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినాం. ధాన్యం కొనుగోళ్లకు బ్రహ్మాండంగా రేపటి నుంచే యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టమన్నాం, ఆదేశాలు ఇచ్చినాం. గౌరవ మంత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేసినాం. రేపు ఇమీడియట్ జిల్లా కేంద్రాలకు పోయి టోటల్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ చేసి ప్రతి ఊరిలో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయమని చెప్పినాం. రాబోయే 2-3 రోజుల్లో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు దానికి అవసరమైన గోనె సంచులు, మన్ను, మశానం ఏమేమి ఉంటుందో ఆ తతంగం అంతా ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. దానికి ఏవేవైతే అవసరాలు ఉంటాయో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. ఇక్కడ సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది కాబట్టి, డెలివరీ చేయగలిగిన ప్రభుత్వం ఉంది కాబట్టి, నిర్ణయం తీసుకుంటే చాలా కఠినంగా పడుతరంగా డెలివరీ చేసేటువంటి ఒక పటిష్టమైన ప్రభుత్వం ఉంది కాబట్టి వితిన్ 3-4 days మొత్తం కొనుగోలు చేస్తాం. నేను రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మకండి. 1960 రూపాయల ఎంత ఉంది అది? 1960 అయితే ఎంఎస్పీ ఉందో టంచన్గా 1960 రూపాయలు మీకు చెల్లిస్తాము. గతంలో ఎట్లయితే మీ బ్యాంకులకు వచ్చినాయో అదే పద్ధతిలో మీ బ్యాంకులకు వస్తాయి. చెప్పినట్లుగానే కేసీఆర్తో ధాన్యం కొనిపించేలా చేశామని, ఇందుకోసం ఎన్నో దాడులు, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ కేంద్రం మీద చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఏ లెక్క ప్రకారం 3,000 కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెబుతున్నారని కేసీఆర్ను ప్రశ్నించారు. ధాన్యము మొదటి నుంచి చెప్తున్నాం మేము. ఒకరు గుర్తుంచుకోవాలి, ఇలా వరి వేస్తే ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారానే ఇవాళ తిరిగి వరిని కొనిపించిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఇదే చెప్పినాం, ఇదే ముందు నుంచి ఇదే చెప్తున్నాం మేము. నువ్వు కొను, కొంతమంది భరించు, నువ్వు ఏం భరించానడు. సరే భరించకుండా కేంద్రం ఉంటుంది, కేంద్రం కూడా సిద్ధంగా ఉన్నది అని చెప్పినాం మేము. చిల్లికాకి చెప్పినాం. కేంద్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేస్తే కూడా కనీసం దానిలో ధాన్యం ఇవ్వని చెప్పి నువ్వే అంటివి. ఇలా ఎఫ్సిఐ అధికారులు పూర్తి స్థాయిలో పూర్తి వివరించారు. మేము 3-4 సార్లు డిమాండ్ చేసినాం మేము. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్పి మొత్తం విషయం బయటికి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేస్తుండు తెలంగాణ రైతాంగం అని చెప్పి రైతులు భావించిన తరుణంలో ముఖ్యమంత్రికి వచ్చినటువంటి నివేదిక ప్రకారము, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారము రేపు వచ్చి తిరగలేమేమో, రైతులు మాకు మద్దతు దెత్తలేరు, రైతులు మా అబద్ధాలను గ్రహించారు అని చెప్పి భయపడి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు దిగొచ్చి ఇలా ధాన్యాన్ని కొంటాడు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యంపై లేని సమస్యలు ఉన్నట్టుగా చూపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి సీఎం కేసీఆర్ రాతపూర్వకంగా తెలిపారా లేదా అని ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ను ఏ రాష్ట్రంలోనూ వినియోగించడం లేదన్నారు. బాయిల్డ్ రైస్ను ఉచితంగా పంచినా ప్రజలు తినే పరిస్థితి లేదని పేర్కొన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజల కోణంలోనే బాయిల్డ్ రైస్ సేకరణను ఎఫ్సీఐ నిలిపివేసిందన్నారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేని సమస్యను సృష్టించారని, పైగా వాస్తవాలను వక్రీకరించి తెరాస నేతలు ధర్నాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మాటలకు మీరు కూడా అంగీకరించారు. మీరు గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం ఇచ్చారు, బాయిల్ రైస్ మేము సరఫరా చేయమని. తెలంగాణలో తీసుకోకుండా పంజాబ్ లో బాయిల్ రైస్ తీసుకుంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, దేనికైనా నేను సిద్ధం. బాయిల్ రైస్ తెలంగాణలో తీసుకోకుండా పంజాబ్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే దేనికైనా సిద్ధం, నిరూపిస్తారని అడుగుతా ఉన్నా. ఎందుకండి అబద్దాలు మాట్లాడతారు? ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తారు? ఎందుకు పడికట్టు మాటలతో దేశంలో భూకంపం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు? ఎందుకు అంగీకరించాలని అడుగుతా ఉన్నాను. ఆ రోజు అంగీకరించి ఈరోజు ఎందుకు వెనకడుగు వేస్తా ఉన్నారు? మళ్ళీ చెప్తా ఉన్నాను, కొత్తగా వచ్చి ఈరోజు ప్రొక్యూర్మెంట్ పాలసీ అన్నాడు. ప్రొక్యూర్మెంట్ పాలసీ మేము వచ్చిన తర్వాత ఏమీ మార్చాలా, ఇంకా మెరుగైనటువంటి పరిస్థితి తీసుకొచ్చాము. ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాము. మేము అధికారంలో రాకముందు 1400 రూపాయలు ఉండేది మినిమం సపోర్ట్ ప్రైస్. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మేము అధికారంలో వచ్చేంత వరకు 1400 రూపాయలు ఉండేది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఈరోజు మేము మరి 1950 రూపాయలకు పెంచడం జరిగింది. అది మా పొరపాట? అది రైతు వ్యతిరేక విధానమా? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతిస్తే ప్రపంచానికి ఆహార నిల్వలను అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో మాట్లాడిన సందర్భంలో ప్రతిపాదించానని గుర్తు చేశారు. గుజరాత్లోని శ్రీ అన్నపూర్ణ ధామ్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి వర్చువల్గా పాల్గొన్నారు. ఉక్రెయిన్ యుద్దం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆహార నిల్వలు వేగంగా క్షీణించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని దారులు మూసుకుపోవడంతో పెట్రోల్, ఆయిల్, ఫర్టిలైజర్స్ ను సమకూర్చుకోవడం కష్టంగా మారిందని, రష్యా ఉక్రెయిన్ యుద్దం మొదలైన తర్వాత తమ నిల్వలను భద్రపరుచుకోవాలని ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడుతున్నారన్నారు. ఇదే సమయంలో ప్రపంచం మరో కొత్త సమస్య ఎదుర్కొంటోందని, ప్రపంచవ్యాప్తంగా ఆహార నిల్వలు ఖాళీ అవుతున్నాయన్నారు. అమెరికా అధ్యక్షుడితో మాట్లాడినప్పుడు ఆయన కూడా ఇదే సమస్యలు లేవనెత్తారని, ఒకవేళ ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతిస్తే ప్రపంచానికి ఆహార నిల్వలు సరఫరా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి మోదీ పునరుద్ఘాటించారు. దేశ అవసరాలకు సరిపడా ఆహారం మనకు అందుబాటులో ఉందని, ఇదే సమయంలో ప్రపంచానికి అన్నం పెట్టేందుకు మన రైతులు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. और 24 घंटे ब्लड सप्लाई की सुविधा से अनेक मरीजों की बहुत बड़ी सेवा होगी. केंद्र सरकार ने जिला अस्पतालों में मुफ्त डायलिसिस की जो सुविधा शुरू की है, उस अभियान को आपके ये प्रयास और बल देने वाले हैं. साथियों, समृद्धि और धन धान्य की देवी मां अन्नपूर्णा के प्रति हमारी अगाध आस्था रही है. पाटीदार समाज तो धरती माता से सीधा जुड़ा रहा है. मां के प्रति इस अगाध श्रद्धा के चलते ही कुछ महीने पहले मां अन्नपूर्णा की मूर्ति को हम कनाडा से वापस काशी ले आए हैं. माता की इस मूर्ति को दशकों पहले काशी से चुराकर विदेशों में पहुंचा दिया गया था. अपनी संस्कृति के ऐसे दर्जनों प्रतीकों को बीते 7-8 साल में विदेशों से वापस लाया जा चुका है.
అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది. న్యూయార్క్లోని బ్రూక్లిన్లో 36వ స్ట్రీట్ సబ్వే స్టేషన్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో దాదాపు 13 మందికి గాయాలైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. నెత్తురోడుతున్న గాయాలతో బాధితులు స్టేషన్లోనే ప్లాట్ఫామ్పై పడి ఉన్నట్లు ఫోటోలు బయటకు వచ్చాయి. రద్దీ సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలంలో పేలు పదార్థాలు లభ్యమైనట్లు వార్తలు వచ్చినా ఇప్పటి వరకు అలాంటి ఆధారాలు లభ్యం కాలేదని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. బ్రూక్లిన్లోని 36వ స్ట్రీట్ 4వ అవెన్యూ ప్రాంతంలోకి వెళ్లొద్దని పౌరులకు సూచనలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశంలో తుపాకుల వినియోగంపై కొత్త నియంత్రణ చర్యలను ప్రకటించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ఘటనను ఉగ్రదాడిగా పేర్కొంటున్న అధికార వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. కాల్పులు జరిపిన దుండగుడు నిర్మాణ రంగ కార్మికుడి దుస్తులు, గ్యాస్ మాస్క్ ధరించాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనపై అమెరికాలోని ఇండియన్ ఎంబసీ కూడా స్పందించింది. బాధితుల్లో భారతీయులు కూడా ఉండొచ్చని తెలిపింది. హైదరాబాద్లో మరో వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ జీనోమ్ వ్యాలీలో 200 కోట్ల రూపాయల పెట్టుబడులతో వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ప్రకటించారు. ఈ సంస్థ ఏర్పాటుతో వ్యాక్సిన్ కేంద్రంగా హైదరాబాద్ స్థానం సుస్థిరపడుతుందని కేటీఆర్ తెలిపారు. టీకా కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకున్నందుకు సంస్థ ఎండీ సంజీవ్ ఎస్ నవన్గుల్కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు కేటీఆర్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. చేయటానికి పని లేక, చేతిలో చిల్లిగవ్వలేక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డ గిరిజన మహిళలు ఇప్పుడు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న రుణావకాశాలను అందిపుచ్చుకొని చిన్నపాటి పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామికంగా రాణిస్తున్న గిరిజన మహిళల విజయగాథపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదగటంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు గిరిజన మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. గిరిజన మహిళల్లో శ్రమించే తత్వాన్ని, పరస్పర సహకార గుణాన్ని గుర్తించిన అధికారులు వారితో ఓ సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. చిక్కీ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఇక్రిసాట్ శాస్త్రవేత్తల ద్వారా కూడా శిక్షణ ఇప్పించారు. అంతేకాకుండా ఐటీడీఏ ఆధ్వర్యంలో 60% సబ్సిడీ, 30% బ్యాంకు రుణం, 10% లబ్ధిదారుల చందాతో 40 లక్షల రూపాయల వ్యయంతో కుమరం భీం జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో ఓ చిక్కీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన రుణంతో చిక్కీ తయారీకి కావలసిన గ్రేడింగ్, కటింగ్, రోస్టర్, బెల్లం, పంచదార, పాకం పట్టే యంత్రం, ప్యాకింగ్ యంత్రాలు సిద్ధం చేసుకోగా పల్లీ చెక్కలు, నువ్వుండలు, పుట్నాల ఉండల తయారీకి కావలసిన బెల్లం, నువ్వులు, పల్లీలు, పంచదార, పుట్నాల పప్పు తదితర సరుకులను నేరుగా ఐటీడీఏ సరఫరా చేస్తోంది. మరోవైపు చిక్కీ తయారీకి సంబంధించి శిక్షణ, సరుకు సరఫరాపై గిరిజన మహిళలకు నాణ్యతతో కూడిన శిక్షణను హైదరాబాద్ ఇక్రిసాట్ అధికారులు ఇస్తున్నారు. తయారు చేసిన చిక్కీలను ఐటీడీఏ స్వయంగా కొనుగోలు చేసి మన్యం ప్రాంతంలో ఉన్న వివిధ ఆశ్రమ పాఠశాలలకు, వసతి గృహాలకు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తోంది. దీనివల్ల 25 మందికి ఉపాధి లభిస్తోందని, ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడుతున్నామని చెప్తున్నారు గిరిజన మహిళలు. ఇట్లా పని ఉన్నది అంటే మేము బాగా పేదవాళ్ళం సార్. ఇట్లా చెప్పినందుకు అవకాశం కల్పించింది. ఇట్లా ఉన్నది అంటే అది చేసినాం సార్. ఇప్పటికైతే చాలా మంచిగా చేస్తున్నాం సార్. ఐటీడీఏ నుంచి అందరూ మాకు ఇట్లా సహాయంతో మంచి అవకాశాన్ని కల్పించారు. అయితే ఐటీడీఏ సహకారంతో నాకు ఈ ఉపాధి అవకాశం కల్పించారు. గిరిజన సంక్షేమ శాఖ మరియు ట్రైకార్ వల్ల మా ఇండస్ట్రీ దొరికింది మాకు. దీనివల్ల చాలా సంతోషంగా ఉన్నాం మేము. మాకు 40 లక్షల ఉపాధి కల్పించారు. దీంతో పాటు మా దగ్గర 30 మంది ఉపాధిని కల్పించడం జరిగింది మా వల్ల. అయితే దీనివల్ల మేము హాస్టల్కి మరియు గిరి పోషణకి సప్లై చేస్తున్నాం మేము అంగన్వాడీలకు. దీనివల్ల మాకు మంచి ప్రాఫిటే ఉంది. మాకు చాలా సంతోషకరంగా ఉంది. చిక్కీ తయారీ, సరుకు సరఫరా చేసే విధానం తదితర అంశాలపై గిరిజన మహిళలకు నాణ్యతతో కూడిన శిక్షణ ఇచ్చి అవగాహన కల్పిస్తున్నామని, ఇందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించి ఎప్పటికప్పుడు చిక్కీ తయారీలో నాణ్యతా ప్రమాణాలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఇక్రిసాట్ అధికారి విష్ణువర్ధన్ తెలిపారు. ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి ఎంటర్ప్రినరల్ ట్రైనింగ్ జరగాలి. ప్లస్ వాళ్ళంతటగా వాళ్ళు ఒక బిజినెస్ రన్ చేసుకోగలగాలి, వాళ్ళ సొంత ఉపాధి పొందాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఇది మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఒక 10 మందితో రిజిస్ట్రేషన్ చేయించాం. వాళ్ళకు ఉపాధి, వాళ్ళు కొంతమంది ఒక 25 మంది లేబర్ని పెట్టుకున్నారు. వాళ్ళకు ఉపాధి అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ ఈ రెండు డెవలప్ అవ్వాలనేది ఈ ప్రాజెక్ట్ మెయిన్ ముఖ్య ఉద్దేశం. మన సొంత గిరిజనులతోటే ఇట్లాంటి బిజినెస్ యూనిట్ పెట్టిపిస్తే వీళ్ళకి పని దొరుకుతుంది, వీళ్ళకి ఉపాధి వస్తుంది, క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మన మహిళలకు కానీ లేకపోతే పిల్లలకు కానీ పౌష్టికాహారం కూడా ఉంటుంది. గిరిజన ఆదివాసీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించే లక్ష్యంతో పల్లీ పట్టి యూనిట్ ఏర్పాటు చేశామని,
ఈ యూనిట్తో గిరిజన మహిళలకు ఉపాధితో పాటు అంగన్వాడీలు, ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం లభిస్తోందని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె అంకిత్ తెలిపారు. We are running with the help of the JLG members, Joint Liability Group. 10 people are there, and we are providing employment to them also for our tribal women and tribal children. And we are ensuring that not only in Utnur, we will also try to establish a chikki making unit in other districts also, like Manchigal, Nirmal and Asifabad. Thank you. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భద్రాద్రి పర్యటనలో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రెండో రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలను సందర్శించారు. గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు, పిల్లలకు అందుతున్న పోషకాహారంపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీమంతం జరుపుకుంటున్న గర్భిణీలను ఆశీర్వదించిన గవర్నర్ వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏజెన్సీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె గిరిజన యువతలతో కలిసి గిరిజన సంప్రదాయ నృత్యం చేస్తూ సందడి చేశారు. భాగ్యనగరం రెండోసారి ట్రీ సిటీగా ఎంపికైంది. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్, అర్బర్ డే ఫౌండేషన్ సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్న నగరాలను గుర్తించి వాటికి ట్రీ సిటీస్గా ఎంపిక చేస్తుంది. హైదరాబాద్ ఈ ఘనతను వరుసగా రెండోసారి సాధించింది. 2 ఏళ్లకోసారి ఈ ట్రీ సిటీస్ని ఎంపిక చేస్తూ ఉండగా 2020లోనూ హైదరాబాద్ ట్రీ సిటీగా గుర్తింపు పొందింది. గత 2 ఏళ్లలో నగరంలో 3,50,56,000 పైగా మొక్కలు నాటినట్లు అర్బర్ డే ఫౌండేషన్ పేర్కొంది. హైదరాబాద్ వరుసగా రెండోసారి ట్రీ సిటీ గుర్తింపు దక్కించుకోవడం పట్ల ఎంపీ సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ట్రీ సిటీ గుర్తింపుకు సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేటను మరో అవార్డు వరించింది. చిన్నారులకు వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయడం లక్ష్యంలో భాగంగా ప్రారంభించిన మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం అమలులో జిల్లా సత్తా చాటింది. వివిధ కారణాల వల్ల వ్యాక్సిన్లు వేసుకోలేని చిన్నారులను గుర్తించి వారందరికీ వ్యాక్సిన్లు పంపిణీ చేయడంలో అధికారులు, సిబ్బంది మంచి ఫలితాలు సాధించారు. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మిషన్ ఇంద్రధనుష్ కేటగిరీలో సిద్దిపేట జిల్లాను 2019 సంవత్సరానికి గాను ప్రైమ్ మినిస్టర్ అవార్డుకి ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 21న ఢిల్లీలో జరిగే సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో ట్రోఫీతో పాటు 10 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాకు అందిస్తుంది. సిద్దిపేట జిల్లాకు ఈ అవార్డు రావడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తుందన్నారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు మరోసారి 3 రోజుల్లో ముగియనుంది. ఈ నెల 15తో ఈ ఆఫర్ ముగుస్తుందని, వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికీ పెండింగ్ చలాన్లు కట్టని వారు అప్రమత్తమై చలాన్లు కట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు ఎక్కువ మంది వాహనదారులు ఈ చలాన్ సైట్ ఓపెన్ చేయడంతో సర్వర్పై ఒత్తిడి పెరిగింది. సర్వర్ సమస్య తలెత్తడంతో చలాన్లు కట్టేందుకు ఎక్కువ సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మరో 15 రోజుల పాటు ముగించినట్లు ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. ఏకకాలంలో 2 డిగ్రీలను కొనసాగించడానికి విద్యార్థులకు యూజీసీ అనుమతిచ్చింది. ఈ మేరకు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ ప్రకటించారు. డిగ్రీలను ఒకే విశ్వవిద్యాలయంలో లేదా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి కూడా పొందవచ్చని స్పష్టం చేశారు. భౌతిక తరగతులు లేదా ఆన్లైన్లోనూ డిగ్రీలను చదవడానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ త్వరలో వివరణాత్మక మార్గదర్శకాలు విడుదల చేస్తుందని తెలిపారు. What these guidelines are saying that a student can do 2 academic programs simultaneously in a physical mode in 2 different universities or in the same university, or the students can do a program in a physical mode in a university but another program in the online mode, or the third choice for the student is that if a student is doing one online program, they can do another online program simultaneously. So we hope that with this kind of flexibility given by the new education policy, it will empower many students to acquire new knowledge across the domains.
హైదరాబాద్ మహానగర పాలక మండలి 2022-23 గాను 6,150 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ను మేయర్ ప్రవేశపెట్టారు. జీహెచ్ఎంసీని సరికొత్త హంగులతో విశ్వనగరంగా మార్చుకునే దిశలో 2022-23 వార్షిక బడ్జెట్ను రూపొందించినట్లు మేయర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన బడ్జెట్ సాధారణ సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పెంచడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంకల్పించాం. ఇప్పటికే నగరంలో థీమ్ పార్కుల అభివృద్ధి కొనసాగుతుండగా గ్రీనరీ మరింతగా పెంచడమే లక్ష్యంగా 22-23 వార్షిక బడ్జెట్లో 332.23 కోట్లతో గ్రీన్ బడ్జెట్ కేటాయించడం జరిగింది. హైదరాబాద్ నగరంలో మంచి వాతావరణం కల్పించడంతో పాటు నగర అందాలను పెంచేలా గ్రీన్ బడ్జెట్ ఉపయోగపడుతోంది. కరోనా టైంలో నగరంలో ఉన్న అభాగ్యుల ఆకలి తీర్చిన అన్నపూర్ణ కేంద్రాలను పూర్తి స్థాయిలో కొనసాగించడానికి 24 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నాం. ప్రతి భోజనంపై 2 రూపాయల అదనపు భారాన్ని సైతం భరించి నగరంలో అభాగ్యుల ఆకలి తీర్చడం కోసం జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ మహిళలు విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి కోసం 184.92 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. దేశంలో వంట నూనెల ధరలు భారీగా పెరిగిన వేళ అక్రమ నిల్వలను అరికట్టడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ మేరకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే అధికారులు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో భారీ ఎత్తున నిల్వలు గుర్తించి సీజ్ చేశారు. రిటైలర్లు, హోల్సేలర్లు సహా పెద్ద పెద్ద వ్యాపారుల నిల్వ కేంద్రాలపై అధికారులు ఆకస్మిక దాడులు చేపడుతున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో తనిఖీ బృందాలు ముమ్మర దాడులు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని గుణ, షాజాపూర్ జిల్లాల్లో భారీ ఎత్తున నిల్వ చేసి సోయాబీన్, ఆవగింజల్ని గుర్తించారు. అక్రమంగా నిల్వ చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలకు సిద్దమయ్యారు. వంట నూనెలు, గింజల నిల్వలపై విధించిన పరిమితులను పొడిగిస్తూ కేంద్రం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. చిల్లర వర్తకుల వద్ద 30 క్వింటాళ్లు, టోకు వర్తకుల వద్ద 500 క్వింటాళ్లకు మించి నిల్వలు ఉండరాదని స్పష్టం చేసింది. డిపోల్లో 1000 క్వింటాళ్లు, హోల్సేల్ డీలర్ల వద్ద 2000 క్వింటాళ్ల వరకే నిల్వలు ఉండాలని ఆదేశించింది. వ్యాపారులు తమ వద్ద ఉన్న నూనెలు, గింజల నిల్వల వివరాలను ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ పోర్టల్లో పొందుపరచాల్సిందేనని ఆదేశాలిచ్చింది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలతో పాటు ఇతర రుణదాతలు ఇచ్చిన రుణాలను ప్రస్తుత సమయంలో తిరిగి చెల్లించలేమని స్పష్టం చేసింది. విదేశీ రుణాలను డీఫాల్ట్గా ప్రకటించిన శ్రీలంక మొత్తం $51 బిలియన్ విదేశీ రుణాలను చెల్లించలేమని పేర్కొంది. విదేశీ మారక నిల్వలు అడుగంటిన నేపథ్యంలో అత్యవసర వస్తువుల దిగుమతికి ఈ చర్యలు చివరి ప్రయత్నంగా పేర్కొంది. తీవ్ర ఆర్థిక, ఆహార, ఇంధన కొరతతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు తాజా చర్యలు చేపట్టామని తెలిపింది. తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంక విదేశీ రుణ చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అక్కడి సెంట్రల్ బ్యాంక్ కూడా స్పష్టం చేసింది. రుణాల చెల్లింపులు సవాళ్లతో కూడుకున్నదే కాకుండా అసాధ్యం అనే స్థితికి చేరిపోయామని, రుణాలను పునర్నిర్మించడంతో పాటు పూర్తి డిఫాల్ట్ నివారించడమే ప్రస్తుతం తీసుకోగలిగిన ఉత్తమ చర్య అని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పి. నందలాల్ వీరసింగే పేర్కొన్నారు. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరియు ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ, 111 జీవో ఎత్తివేతకు మంత్రిమండలి ఆమోదం, ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుతో పాటు చెన్నూరు ఎత్తిపోతల నిర్మాణానికి నిర్ణయం. యాసంగిలో పండిన ధాన్యాన్నంతా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందన్న సీఎం, రేపటి నుంచే ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను తెరుస్తామన్న కేసీఆర్. ధాన్యం కొనుగోలుపై కేంద్రం రైతు వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందన్న కేసీఆర్, ధాన్యం కొనలేకే మెలికలు పెడుతోందని ఆరోపణ. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి లేఖ ఇచ్చారా లేదా? కేసీఆర్ కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న. వాస్తవాలను వక్రీకరించి టీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహం. ప్రపంచానికి ఆహార నిల్వలను అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్న ప్రధాని, దేశ అవసరాలకు సరిపడా ఆహార నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి. వంట నూనె అక్రమ నిల్వలపై కేంద్ర బృందాల ఆకస్మిక దాడులు, పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున నిల్వల సీజ్, నూనె గింజల నిల్వలపై నిషేధం పొడిగింపు.
శ్రీలంకకు మానవతా సాయాన్ని కొనసాగిస్తున్న భారత్ తాజాగా 11,000 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా